పేరందరికీ శుభోదయం. నేను సర్పంచ్ ఎన్నికలలో పాల్గొన్నాను. నా పేరు డి శివకుమార్. నాకు కేటాయించిన గుర్తు వచ్చేసి ఫుట్బాల్. గ్రామంలో ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ నేను తీరుస్తాను. అనేక సమస్యలు ఉన్నాయి గ్రామంలో, కానీ దాంట్లో కొన్నిటికి మాత్రం నేను తీరుస్తాను. మొదటిగా వచ్చేసి మనకి స్కూల్ అనేది సరిగ్గా నిర్మాణం నేను మీ సిద్ధార్థను గత ఎన్నికల్లో గెలిచాను సర్పంచ్గా. ఈసారి కూడా గెలిపియాలని కోరుతున్నాను. మరొకసారి కూడా గెలిపియాలని కోరుతున్నాను. మరొకసారి అవకాశం ఏది అన్ని బాగోగులన్నీ సరి చేసుకుంటున్నాను. నాది బుక్ గుర్తుకి ఓటేయండి అందరూ. బుక్ మన జీవితాల్లో వెలుగునిస్తుంది కాబట్టి ఈసారి ఓటేస్తే అందరి బతుకుల్లో వెలుగు వస్తుంది. ఈసారి కూడా బుక్ గుర్తుకి ఓటేయండి. రాలేదా రమేష్? నాకు ఎందుకు చెప్పారు ఈ విషయం? నాకు ఎందుకు తీసుకురాలి? అప్పుడు చెప్పలేదు సార్. మాకు ఎందుకు చెప్పు? అతను గుర్తుకి రాలేదు. ఈసారి కూడా ఓటేయకపోతే ఎట్లా? ఈసారి ఎంత సార్? అందరి సమస్యలు తీర్చిదిద్దాలి. ఓర్పకు ఈసారి ప్రియమైన గ్రామ ప్రజల ద్వారా నేను వి అక్షయ్. నేను బచ్చనపేట గ్రామ పంచాయతీ తరఫున సర్పంచ్గా నిలబడుతున్నాను. నా గుర్తు వచ్చేసి వాచ్ గుర్తుకే మీరు ఓటేయండి. మీరు ఓటేస్తే నేను ఊరిని మండలంలోకి మారుస్తాను. ఊరిలో విద్యా రంగంలో ప్రతి ఒక్క ప్రజలకి విద్య అందేలా చేస్తాను. అందరికీ నమస్కారం. నా ప్రియమైన బచ్చనపేట గ్రామస్తులారా, మీ అందరికీ శుభోదయం. మరి నేను మన బచ్చనపేట గ్రామ పంచాయతీ తరఫున సర్పంచ్ ఎలక్షన్స్ లో నేను పార్టిసిపేట్ చేస్తున్నాను. నా పేరు రవిచంద్ర. నేను నాకు చెట్టు గుర్తు ఇవ్వబడింది. మరి మీరందరూ చెట్టు గుర్తు ఓటేసి నన్ను గెలిపించండి. నేను మీ ఊరి సమస్యల గురించి నేను తెలుసుకున్నాను. వాటన్నిటిని నేను సాల్వ్ చేయడానికి నేను ఇక్కడికి వచ్చాను. మీరు నాకు ఓటేసి గెలిపిస్తే మీ ఊరి సమస్యలన్నింటినీ నేను తీరుస్తాను. మన ప్రభుత్వం రాగానే మన ఊరు ఎంతో డెవలప్డ్ విలేజ్గా అవుతుంది. మరి అందరూ మన చెట్టు గుర్తు ఓటేపించి నన్ను గెలిపించాలని కోరుకుంటూ మీరు మా చెట్టు గుర్తు ఓటేపించి నన్ను గెలిపించండి. మీ అందరికీ సమస్యలన్నీ నేను తీరుస్తాను. మీ ఇంట్లో అన్ని జరుగుతున్నాయా? మన ప్రభుత్వం రాగానే మీకు మంచి విజయం అందజేస్తాను. జీవగడ్డై పాలు పారిన భాగ్యసీమై శ్రీలు పొంగిన జీవగడ్డై పాలు పారిన భాగ్యసీమై ప్రారినది భరత ఖండము భక్తి పాడర తమ్ముడా. ప్రారినది భరత ఖండ